అందరికీ నమస్కారం. నా పేరు నరసింహరావు, పెద్దంబరపేట, హైదరాబాద్. ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించిన జగద్గురు పత్రి సార్కి ఆత్మ ప్రణామాలు. మరియు ఈ వీడియో వింటున్న ఆత్మబంధువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. రోజు ఒక 20 నుంచి 25 నిమిషాలు నేను ఈ రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టడం. అయితే ఇక్కడ నేను చెప్పే ఆ సందేశం ఎవరికి అవసరమో వారికి అందుతుంది కాబట్టి నేను కంపల్సరీ చెప్పాలనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు నిద్ర, చావు, ధ్యానం ఈ మూడు ఒకటే అనేది పత్రిసార్ చెప్పిన విషయంలో నిజంగా కూడా. అంటే మరి ఈ నిద్ర, చావు, ధ్యానం ఈ మూడులో మనకి జాగ్రత్త వ్యవస్థ, స్వప్న వ్యవస్థ, సుషుప్త వ్యవస్థ. అయితే నిద్ర చాలా ఇంపార్టెంట్. ఆ నిద్ర వల్ల మనకు ఆ ప్రకృతి, ఆ నిద్ర పోయినప్పుడు, గాఢ నిద్రలో పోయినప్పుడు, మనకు స్వప్న వ్యవస్థ, సుషుప్తి పోయినప్పుడు ఈ శరీరాన్ని మరి మన ఆరోగ్యాన్ని అది సెట్ చేసుకుంటుంది అనేది పత్రిసార్ చెప్పిన విషయం. నిజంగా కూడా అది అర్థమవుతుంది. ఎందుకంటే నేను ధ్యానం రాకముందుకి ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఇక్కడ ఏంటంటే నిద్ర, చావు, ధ్యానం, నిద్ర, చావు, ధ్యానం. అయితే నిద్ర, చావు, ధ్యానం అంటే ధ్యానంలో కూడా మన జాగృత వ్యవస్థ, సుషుప్తి వ్యవస్థలో ఉంటాం. ఈ జాగృతి వ్యవస్థ, సుషుప్తి వ్యవస్థలో అంటే జాగృతి అంటే మన కళ్ళు తెరిచి మనము కనిపించేదాన్ని అది జాగృత వ్యవస్థ అంటాం. సుషుప్తి అంటే అది ధ్యానంలోకి వస్తుంది. అయితే జాగృతి, సుషుప్తి వ్యవస్థలో ఈ రెండు కలిపి వేస్తా అంటే ఎరకలో ఉంటాం. జాగృతలోనే ఉంటూ సుషుప్తి వ్యవస్థలో ఉంటాం. ఉంటూ అక్కడ మనము ఎప్పుడైతే జాగృతి, సుషుప్తి వ్యవస్థలో ఉన్నప్పుడు మనము ఆ ధ్యానము చేయగా మనకు ఆ జాగృతి, సుషుప్తి వ్యవస్థలో మనం ఎరకతో అంటే ఆత్మతో ఉంటాం. మనతో మనం ఉంటాం. అంటే మనతో మనం ఉండడం అంటే మన ఆత్మతో మనం ఉంటాం అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఆ జాగృత వ్యవస్థ, సుషుప్తి వ్యవస్థ ఎప్పుడైతే వస్తుందో ఆ వచ్చినప్పుడు ఇంకొకటి నాలుగో వ్యవస్థ ఏంటంటే తురియం. ఆ తురియము వచ్చినప్పుడు అంటే సమాధి స్థితి. ఎప్పుడైతే జాగృత, సుషుప్తి వచ్చినప్పుడు సమాధి స్థితిలోకి వెళ్తాం. అంటే సమాధి స్థితి అంటే ఆ సమాధానాలు వచ్చే స్థితిని సమాధి స్థితి, తురియం ఉంటుంది. మనకు ఆ సమాధానాలు వచ్చే స్థితిని తురియం. అక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ ధ్యానం కూడా మనకు ఎరకతో ఉంటూ మనం అన్నిటినీ గ్రహిస్తాము, గమనిస్తాము. లేకపోతే మరి ఈ ధ్యానం రాకపోతే ఆ జాగృత వ్యవస్థ, సుషుప్తి వ్యవస్థ అనేది తెలియదు, ఆ సమాధి స్థితి అనేది తెలియదు.
ఆ తుర్యం అనేది తెలియదు. ఇంకోటి ఏందంటే నిద్ర అంటే ఏదో తెలియదు. చావంటే ఏదో తెలియదు. ధ్యానం అంటే ఏదో తెలియదు. అందుకని ప్రతి ఒక్కరూ పత్రిసారి ఎందుకు చెప్తున్నాడంటే, ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం అనేది ఖచ్చితంగా చెయ్యాలి. ఒక 10 సంవత్సరాల నుంచి నీకు 60 సంవత్సరాలు, 100 సంవత్సరాల వరకు గూడా మనకు ధ్యానం అనేది చాలా అవసరం. ప్రతి ఒక్కరికి గూడా అవసరం. మన స్థితి మనకు అప్పుడు మనం ఎరుకతో ఉంటూ మనం చేయవలసిన పని ఏదైతే ఉందో, అది మనకు ప్రెజెంట్‌లో చేయవలసిన పనేదో చేస్తాం. ఏది చెయ్యాలో, ఏది చెయ్యొద్దు అనేది గూడా మనం అది ఎరుకతో చేస్తాము. ఇంకోటేందంటే చెడు కర్మలు, మనం చేసే కర్మలు, చెడు కర్మలు గానీ, మంచి కర్మలు గానీ, ఎప్పుడైతే నువ్వు చెడు కర్మలు చేస్తున్నామా, మంచి కర్మలు చేస్తున్నామనే ఎరుకతో చేస్తాం. లేదు అంటే ఆ చెడు కర్మలు చేసినప్పుడు మనకు అవసరం మనకు ఖచ్చితంగా మనకు ఆ చెడు కర్మలు చేసినప్పుడు చెడు కంపల్సరీ మనకు గూడా అది వర్తిస్తుంది. అందరికీ వర్తిస్తుంది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే నీ నీ ఆలోచనలు నువ్వు ఆలోచించినప్పుడు, నువ్వు సరిగ్గా నువ్వు ఎప్పుడైతే నువ్వు నిద్ర సరిగ్గా లేనప్పుడు, ఆ నిద్ర లేనప్పుడు నీ నిద్ర సరిగ్గా గాఢ నిద్ర లేనప్పుడు సరిగ్గా నిద్ర ఉండదు. గాఢ నిద్ర ఉండకపోవడంతోటి నీకు ఆ ప్రకృతి ఏం చేస్తుందుకు అవకాశం ఉండదు. ఈ శరీరాన్ని ఎప్పుడు సరిగ్గా నువ్వు నిద్ర లేకుంటే శరీరం మీద ఎఫెక్ట్ పడుతుంది. శరీరం మీద ఎఫెక్ట్ పడ్డప్పుడు ఈ శరీరాన్ని మరి బాగు చేసుకోవడానికి అపకృతికి అవకాశం ఉండదు. కాబట్టి మనం చేసే పనుల్లో కూడా ఎప్పుడైతే జాగృత, సుషుప్త, సమాధి స్థితిలో ఉన్నప్పుడు మనకు మంచి కర్మలు మాత్రమే చేస్తాం. చెడు కర్మలు చేయడానికి అవకాశం ఉండదు. అందుకని ధ్యానం అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా చెయ్యాలి అనేది పత్రిసారి చెప్పే విషయం. ఇక్కడ మనమేందంటే అప్పుడేమవుతుంది మనకు ఈ ప్రకృతి ఎప్పుడైతే మనకు బాగు చేయాలన్న అవకాశాన్ని మనమే దాన్ని లేకుండా చేస్తున్నాం. ప్రకృతి ఎప్పుడు భగవంతుడు ప్రకృతి అనేది మనకు అవకాశం లేకుండా మనకు చెడు కర్మలు చేయడం వల్ల మనము మన జాగృత వ్యవస్థ అంటే ఎరకలో ఉండకపోవడం వల్ల మనకు మనకు ప్రకృతి ఈ శరీరాన్ని బాగు చేసే అవకాశం మనమే ఇస్తలేము అనేది ఇక్కడ కారణం. అందుకని పత్రిసారి ఏంటంటే ధ్యానం కంపల్సరీ. ప్రతి ఒక్కటి మనం గమనించాలి. ధ్యానం అనేది కంపల్సరీ. ఎప్పుడైతే ధ్యానం చేస్తావో, ఆ జాగృత సుషుప్తి, ఈ సమాధి స్థితికి వెళ్తావో, ఆ సమాధి స్థితిలో సమాధానాలు వచ్చే స్థితికి వచ్చినప్పుడు ఆ తుర్యంలోకి వెళ్తామనేది సారు 4వ అవస్థలో. కాబట్టి మనము ధ్యానం అనేది చాలా ఇంపార్టెంటు. ఆ ధ్యానం అనేది చేయడం వల్ల, లేదు అంటే ధ్యానం అనేది చేయడం వల్ల మనకు ఆ నిద్ర అంటే ఏంటిది, చావు అంటే ఏందో, ధ్యానం అంటే ఏందో తెలుస్తుంది. లేకపోతే ఆ ధ్యానం అనేది నువ్వు చేయకపోతే నీకేది తెలియదు. నువ్వు చేసే పని కూడా నీకు కరెక్ట్ చేస్తున్నావా అనేది నీకు అర్థం కాదు అనేది ఇక్కడ. ఎందుకంటే అందుకనే సారు ఎప్పుడైతే నువ్వు చెడు కర్మలు చేయకుండా ఓన్లీ మంచి కర్మలు మాత్రమే చేయాలి. నువ్వు మంచి కర్మలు చేయడం వల్ల నీకు మంచి జరుగుతుంది. అప్పుడేమవుతుందంటే ఆ మంచి జరగడం వల్ల నీకు ఆ నిద్రావస్థలో కూడా నీకు మంచిగా నిద్ర పడుతుంది. ఆ నిద్ర వచ్చినప్పుడు వల్ల నీకు ఆ ప్రకృతి కూడా ఈ శరీరాన్ని బాగు చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే నువ్వు చెడు కర్మలు చేయడం వల్ల నీకు నిద్ర రాదు. మళ్ళీ నిద్ర రాకపోవడం వల్ల మళ్ళీ నీకు మనకు ఆ స్వప్నావస్థలో ఉంటూ మనకు ఈ శరీరాన్ని బాగు చేసే అవకాశాన్ని మనమే పొడగొట్టుకుంటున్నాము. ప్రకృతి నుంచి పొడగొట్టుకున్నాము. అయితే మనకు ఈ శరీరాన్ని బాగు చేయడానికి మనకు ఆ ప్రకృతికి మనకు అవకాశం ఇవ్వాలి అంటే ఆ ప్రకృతి ఏం చేస్తుందంటే ఆ ప్రకృతికి నచ్చింది మనం చేయాలి. ప్రకృతికి ఏదైతే నచ్చుతామో, ఇప్పుడు మన ఇంట్లో
మనకు తండ్రి ఒక కొడుకు ఉంటాడు. తండ్రికి నచ్చింది ఎప్పుడైతే కొడుకు చేస్తాడో, ఆ తండ్రి కొడుకుకి ఎప్పుడు బాగునే చేస్తూ నీకు మంచి అన్నీ మంచి చూసుకుంటాడు. మంచిగా చూస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఆ కొడుకు చెప్పినట్టుగా వినకుండా చెప్ తండ్రికి నచ్చని పనులు చేశావనుకో, ఆయన ఎందుకు ఎలాగైతే వీడు ఎంత చెప్పినా వీని కర్మ ఏమైనా చేసుకొని అని చెప్పి ఒక్కోసారి వదిలేస్తారు. ఆ వదిలేయడం వల్ల నష్టం ఎవరికి? కొడుకుకి కదా. అలాగే ఎప్పుడైతే ప్రకృతికి నచ్చింది మనం చేస్తామో, ఆ ప్రకృతి మనకు తెలియకుండానే మనకు అన్ని ఇస్తుంది. అప్పుడు మనకి మరి ఈ చావంటే ఏంటిది? మరి ఆ చావు అన్న తర్వాత మనం చనిపోయిన తర్వాత మరి ఏ లోకాల్లోకి వెళ్తాము? ఈ లోకాలు కూడా అనేది కూడా తెలుస్తుంది. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ మరణ భయం అనేది పోతుంది. తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంటు. అనేది ఆ మరణ భయం అనేది కూడా పోతుంది. మనకు ఎక్కువ ఏముంది అక్కడ? మరణ భయమే. మరి ఏమైనా నువ్వు భయపడితే అది ఏమైనా తప్పుతుందా? లేదు కదా. అందరూ చనిపోయిన వాళ్ళే కదా. అందరూ కూడా ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలో మనం అక్కడ అన్ని రోజులు ఇప్పుడు కాబట్టి మనము ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలో అన్ని రోజులు ఉంటాము. ఏ పని చేయాలంటే మంచి కర్మలు మాత్రమే చేయాలి. ఆ మంచి కర్మలు చేయడం వల్ల నీకు ప్రకృతి నీకు సహకరించి ఈ శరీరాన్ని బాగు ఆటోమేటిక్గా ఆ ప్రకృతి మనకి శరీరాన్ని బాగు చేస్తుంది. ఆ బాగు చేసిన తర్వాత నీకు అన్నీ నీకు ఖచ్చితంగా నీకు బెనిఫిట్ అవుతుంది. అది నా అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయం ఇది. నువ్వు చెడు కర్మలు చేస్తే ఆ నిద్ర సరిగా రాదు. మరి ఇది ఆ నిద్ర సరిగా రాకపోవడం వల్ల నీకు ఆ ప్రకృతికి ఈ శరీరాన్ని బాగు చేసే అవకాశాన్ని మనమే పొడగొట్టుకుంటున్నాము అనే విషయం అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ. ఇది నేను గ్రహించింది, నా అనుభవపూర్వకంగా తెలుసుకున్నది. కాబట్టి మనకు మంచి కర్మలు చేయండి. అంటే ప్రకృతి మనకు ఆత్మకర్మలు, అందుకనే మనకు ధ్యానానికి సంబంధించిన కర్మలు. అయితే ఇంకోటి ఏంటంటే జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ, ఎన్నో జన్మలు తీసుకున్నాం. ఎప్పుడైతే ఇప్పుడు శ్రీకృష్ణుడు కూడా ఏం చెప్తాడంటే, అయ్యా అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మలు తీసుకున్నాం, అది నీకు తెలియదు, నాకు తెలుసు. కాబట్టి మనకి ఎన్నో జన్మలు తీసుకున్నాం, ఇదేం కొత్త జన్మ కాదు. కాబట్టి ప్రతి జన్మ కూడా ఇంపార్టెంటే. ప్రతి జన్మలో కూడా మనం నేర్చుకోవడానికి వచ్చినాం ఇక్కడ అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. కాబట్టి ప్రతిదీ కూడా ప్రతి జన్మలో కూడా ఆ మంచి కర్మలు చేయాలి. మన అంటే ఎందుకంటే ఇది నలుగురికి ఉపయోగపడేది. అది అంటే ధ్యానం అనేది మళ్ళా జ్ఞానం అనేది కూడా నలుగురికి ఉపయోగపడేది. కాబట్టి ఆ మంచి కర్మలు మాత్రం చేయడం చాలా ఇంపార్టెంటు. నువ్వు ఏదైతే అది చేస్తావో అది చేసినప్పుడు నీకు అది సాటిస్ఫై ఉంటుంది ఆటోమేటిక్ కూడా. ఇంకోటి నాకు కూడా ఏంటంటే, కాబట్టి అందుకనే సార్ ఎందుకు ఏం చెప్తాడంటే, నువ్వే ఎంతవరకు నేర్చుకున్నావో ధ్యానంలోకి వచ్చిన తర్వాత అది ఇంకొకరికి చెప్పు. నీకు తెలిసింది మాత్రమే చెప్పు. నీకు అనుభవపూర్వకంగా ఇప్పుడు నాకు ధ్యానం రాకముందుకి ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు అద్భుతంగా నేను జీవితం ఆనందంగా జీవిస్తున్నాను. మరి అది ఎప్పుడైతే ఆనందంగా జీవిస్తున్నామో, మనం ఎట్లయితే ఆనందంగా జీవిస్తున్నామో ఎదుటివారు కూడా అందరూ ఆనందంగా జీవించాలని ఎప్పుడైతే నువ్వు చేసే ఆ మంచి కర్మలను ఎప్పుడైతే చేస్తావో ప్రకృతి నాకు సహకరిస్తుంది. ఆ సహకరించినప్పుడు అని ఈ శరీరాన్ని బాగు చేసుకోవడానికి మనం అవకాశం ఇస్తున్నాము అనేది ఇక్కడ నాకు అర్థమైంది. కాబట్టి లేకపోతే ఇప్పుడు నేను ఇప్పుడు చాలామంది లావు అయిన వాళ్ళు సన్నగా కావాలని, సన్నమైన వాళ్ళు లావు కావాలని, మరి శరీరానికి మాత్రమే ఎక్కువ దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి అవసరం లేదు. ఇక్కడ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఏ ఎక్సర్సైజ్ దేనికి అవసరం లేదు అని నేను చెప్తాను. ఎందుకంటే నా అనుభవపూర్వకంగా చెప్తాను. నేను ఏ ఎక్సర్సైజ్ చేయలేదు, ఏ వాకింగ్ చేయలేదు. ఇక్కడ నేను తెలుసుకుంది ఏంటంటే, ఎప్పుడైతే
నేను ధ్యాన ప్రచారం స్టార్ట్ చేశాను. నేను 2020లో లోకొచ్చిన తర్వాత, ఆ 2020 తర్వాత నేను డిసెంబర్‌లోనే నేను ఆల్రెడీ అక్కడ ఎక్కడ ఓకే. 2020లో వచ్చిన తర్వాత ఒక 1 ఇయరు ధ్యానం గురించి తెలుసుకున్నాను. 21లో నేను ధ్యాన ప్రచారం స్టార్ట్ చేశాను. ఆ 21లో ఆ కరోనా సెకండ్ టైమ్ మనం ఎప్పుడైతే అన్నీ క్లోజ్ ఉన్నప్పుడు నేను ఇది ధ్యాన ప్రచారం చేశాను. ఆ ధ్యాన ప్రచారం చేసినప్పుడు మరి అదే కదా మంచి కర్మ. మంచి కర్మ ఇప్పుడు ఒక 100 మందికి చెప్తే అందులో ఏ 10 మందైనా వింటారు కదా! ఏ ఒక్కరైతే వింటారు కదా! ఒక్కరిన్నా చాలు మనకు. ఆ ఒక్కరిలోనే ఇప్పుడు నేను ఆ ఒక్కరి గురించి నేను పత్రిక సార్‌కి చెప్పాను. ఏంది అంటే ఆయన 3 సంవత్సరాల నుంచి ధ్యానంలో సారీ 3 సంవత్సరాల నుంచి వెరికోస్ వెయిన్స్ రోగగ్రస్తుగా ఉండి ఆ వెరికోస్ వెయిన్స్ పెయిన్స్ అనేటివి ఉంటే ఆయనకి నేను ధ్యానం చెప్పాను. ఆ ధ్యానం చెప్తే ఆ ధ్యానం వల్ల ఆయన ఓ 4 నెలల్లో మరి మంచిగా అయ్యి ఉద్యోగంకెళ్ళాడు. ఒక 3 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేయడానికి కూడా వీలు కావట్లేదు. మరి ఆయనకు ఉద్యోగం చేయకపోతే మరి జీతం రాదు కాబట్టి మరి ఎప్పుడైతే ఆ 4 నెలల్లో నేనే ఆయన అంటే ఇప్పుడు చూడండి, అంటే నేను చెప్పే విషయం ఏంటంటే ఒక 100 మందికి చెప్పినా కానీ ఎందుకంటే చెప్పాను నేను వందల మందికి చెప్పాను. ఎందుకంటే నేను తాన్నాక ఆర్టీసీ హాస్పిటల్లో పనిచేస్తాను. అక్కడ ధ్యానం చెప్తూ ఉంటాను. ప్రతి ఒక్కరికి కూడా ధ్యానం చేసుకోండి అమ్మ అని చెప్తాను. ఇప్పుడు ధ్యానం చేయడం వల్ల వాళ్ళకి ఎవరు కనెక్ట్ అవుతారో తెలియదు. మనం చెప్పుకుంటూ పోవడం అనేదే ఇక్కడ నేను తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే పత్రిసారి చెప్పే విషయంలో ఏంటంటే మనం చెప్పుకుంటూ పోవడమే మన పని. ఎవరు కనెక్ట్ అవుతారో తెలియదు. ఇప్పుడు ఎంతోమంది నాకు తెలియని వాళ్ళు కూడా సార్ మీరు నాకు ధ్యానం గురించి చెప్పారని చెప్పారు. నేను చేసుకుంటున్నా అని చెప్తారు. మరి ఎంత సంతోషం ఉంటుంది చెప్పండి. అంటే ఎప్పుడైతే నువ్వు ఆ మంచి కర్మలు చేస్తూ ఉంటావో, ఆ మంచి కర్మలు చేయడం వల్ల ఇక్కడ పాయింట్ మనం గమనించాలి. ఇప్పుడు నువ్వైతే చెడు కర్మలు చేయడం వల్ల మనం దుష్కర్మలో ఉంటాము. ఆ దుష్కర్మ నుంచి సుకర్మకు వెళ్తాము ఎప్పుడైతే మంచి కర్మలు చేయడం వల్ల. కాబట్టి మనకు ఇవన్నీ కూడా అప్పుడు మనకు ఈ ప్రకృతే మనకు ఈ శరీరాన్ని బాగు చేసుకుంటుంది అనే విషయము గమనించాలి. ఖచ్చితంగా ఇది నేను 100% కాదు, నా అనుభవపూర్వకంగా చెప్తున్న విషయం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇది గమనించండి. మంచి కర్మలు చేయండి, చెడు కర్మలు చేయకండి. నీకు తెలిసి తెలియకుండా ఇంతకుముందు చేశావా గతంలో ఓకే, ఇప్పుడు మాత్రం తెలిసి చేయకండి. ధ్యానం చేయండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతారో గతం భవిష్యత్తు ఉండదు, ప్రజెంట్లో ఉంటాము. అంటే నువ్వు చేయవలసింది ఏమీ లేదండి. ఆటోమేటిక్ మనకు తెలియకుండానే ఆ శ్వాస మనకు వస్తుంది పోతుంది, ఉచ్ఛ్వాస నిశ్వాస. ఇది బుద్ధుడు కనుక్కున్న. కాబట్టి ఇది ఎన్నో ధ్యానాలు ఉన్నాయి. 108 ఓషో గారు 108 ధ్యానాలు కనుగొన్నారు. కానీ ఆ ఓషో కూడా చెప్పింది కూడా ఏంటంటే శ్వాస మీద ధ్యాస ఒక్కటే నెంబర్ 1. అందుకనే పత్రిసారు శ్వాస మీద ధ్యాస ఒక్కటే చేయండి అని చెప్తారు. ఏమి చేయని అవసరం లేదు. కాబట్టి ఇది ఒక్కటి చేస్తే చాలు. నువ్వు ఎప్పుడైతే ఆ శ్వాసను గమనించండి, ఆ శ్వాసను గమనించడం వల్ల నీకు అద్భుతంగా మారుతాము. నేను 50 రోజుల్లోనే నాకు అది అంటే స్థితి మారింది. నా అనుభవపక్కన చెప్తున్నాను. ఎందుకంటే ఆ స్థితి మారింది. ఆ 50 రోజులలోనే నాకు ఈ విశ్వప్రాణ శక్తి మనకు ఇంకా లోపలికి వెళ్తుంది అనేది నాకు దాన్ని గమనిస్తూ ఉన్నాను. ఆటోమేటిక్గా వెళ్తూ ఉంది. అంటే మనకు ఆ ప్రకృతి మనకు ఎప్పుడు ఈ శరీరాన్ని బాగు చేసుకోవడానికి మనం అవకాశం ఉంది. అందుకనే నేను అంటే ఇంతకుముందు మరి నేను ఎన్నో జన్మలు తీసుకున్నాం. ఆ ఎన్నో జన్మలలో కూడా మనము అక్కడ ఇది మాంసం తిన్నాము, మరి ఎన్నో చెడు కర్మలు చేశాము, అవన్నీ అయిపోయినాయి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మా ఫ్రెండ్ చెప్పంగానే నేను తొందరగా కనెక్ట్ అయ్యాను అనేది నాకు అర్థమవుతుంది ఇక్కడ. అందుకనే నిద్ర, చావు, ధ్యానం ఈ 3 కూడా ఒకటే.
అనేది ఇక్కడ అర్థమవుతుంది. అక్కడ ఏందంటే ధ్యానం అనేది ఏందంటే జాగృత వ్యవస్థ, సుషుప్తి వ్యవస్థలో ఉంటాము. ఎరుకతో ఉంటాము. అది సమాధి స్థితిలోకెళ్ళిపోతాము. సమాధి స్థితి అంటే తుర్యం అనేది 4 స్థితి. ఆ స్థితికెళ్ళిపోయి మనం ప్రయత్నం ఎప్పుడూ ఎరుకతో ఉంటాం. ఆ ఎరుకతో ఉండడం అంటే జాగృతి, సుషుప్తిలో ఉంటాము. ధ్యానంలో ఉన్నప్పుడు గూడా అదే స్థితిలో ఉంటాము. కళ్ళు తెరిచినప్పుడు గూడా అదే స్థితిలో ఉంటాము. కళ్ళు మూసినప్పుడు గూడా అదే స్థితిలో ఉంటాము. ఎప్పుడు సమాధి స్థితికెళ్ళినప్పుడు, ఎప్పుడు అదే స్థితిలో ఉంటాము. ఇప్పుడు నేను అదే స్థితిలో ఉంటాను. అంటే నేను చెప్పడం గాదు. నేను ప్రతిదీ కూడా నేను గమనిస్తూ ఉన్నాను. కాబట్టి ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు జాగృత సుషుప్తిలో ఉంటావో అప్పుడు ఈ శరీరాన్ని బాగు చేయడానికి మరి ఆ ప్రకృతికి మనం అవకాశం ఇచ్చినట్టే. ఆ ప్రకృతి మనకు శరీరం బిడ్డలు కాబట్టి మరి ఈ జీవాత్మ ఎప్పుడైతే పైకెళ్తుందో అప్పుడు ఆత్మ మరి మనము ఎప్పుడైతే ధ్యానంలో ఉంటామో ఆ ధ్యానంలో ఉన్నప్పుడు ఆ ప్రకృతి మనకు ఈ ఈ శరీరాన్ని బాగు చేసుకుంటుంది. అంటే సుషుప్తి వ్యవస్థకు వెళ్ళినప్పుడు ఎందుకు ఎప్పుడైతే నిద్రలో ఉన్నప్పుడు స్వప్న వ్యవస్థ సుషుప్తిలో పోతామో ఇప్పుడు ధ్యానంలో కూడా మనం జాగ్రత్త సుషుప్తికి వెళ్తాం. ఇప్పుడు నిద్రలో ఉన్నప్పుడు స్వప్న వ్యవస్థ సుషుప్తి వ్యవస్థలోకి వెళ్తాం. అదే ఎప్పుడైతే ధ్యానంలో ఉంటే ఆ జాగృత సుషుప్తిలో ఉంటాం. అప్పుడు ఈ శరీరాన్ని బాగు చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. అందుకని ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మన ఆరోగ్యం కానీ, ఆనందం కానీ, మన అద్భుతమైన మనం చేసే కర్మలు కానీ, చేయవలసిన కర్మలు కానీ, మన కుటుంబంలో అందరూ కూడా మరి ఇప్పుడు అందరూ కూడా మరి ఆ ధ్యానం చేయడం వల్ల ఇప్పుడు నేను మా కుటుంబంలో ఫస్ట్ నేను వచ్చాను. నేను వచ్చిన తర్వాత మా భార్య కూడా వచ్చారు. మరి అలాగే అందరూ కూడా దాన్ని అది ఖచ్చితంగా దాన్ని గురించి కొంచెం లేకున్నా కొంచెం తెలుసుకుంటున్నారు, అర్థం చేసుకుంటున్నారు. అది కొంచెం టైం పడుతుంది వేరే వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది. నా స్థితికి వచ్చే వరకు వాళ్ళకి ఎప్పుడైతే స్థితి పెరుగుతుందో అది అర్థం కావడానికి అవకాశం ఉంది అనేది నాకు ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి మీరు ధ్యానం అనేది చాలా ఇంపార్టెంటు. అంటే నిద్ర, చావు, ధ్యానం ఈ 3 ఒకటే. అయితే ధ్యానం అయితే ఎప్పుడైతే చేస్తావో మనం జాగృత సుషుప్తి వ్యవస్థలోకి వస్తాము. ఆ వచ్చినప్పుడు మరి సమాధి స్థితికి వెళ్తాము. ఆ సమాధి స్థితిలో అంటే సమాధానాలు వచ్చే స్థితినే సమాధి స్థితి. ఎప్పుడైతే అక్కడికి వచ్చామో నీ జీవితం ఆనందంగా ఉంటుంది. ఆనందం మామూలుగా ఉండదండి. నేను నా అనుభవపూర్వకం చెప్తున్నాను. అద్భుతమైన ఆనందం. అందుకని ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి, సజ్జన సాంగత్యం వినండి, ఆధ్యాత్మికమైన పుస్తకాలు చదవండి. ఆధ్యాత్మికమైనవి అంటే మన ఆధ్యాత్మికమైనవి ఇప్పుడు మరి లేకపోతే ఏమవుతుందంటే ఈ ఆధ్యాత్మికం అనేది తెలియకపోతే మనకి ఏమీ అర్థం కాదు, ఏమీ తెలియదండి మనము. ఓకే. కాబట్టి సరే మీరు ధ్యానము ఫస్ట్ ఒక 5 నిమిషాలు చేయండి, 10 నిమిషాలు చేయండి, పెంచుకోండి. మరి ఇప్పుడు నేను ఎవరికైతే ఆయన 4 నెలల్లో ఉద్యోగంకి వెళ్ళాడో ఆయన ఫస్ట్ ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు చేసుకుంటూ ఆయన గంట 1 అవర్ 40 నిమిషాలు చేసుకున్న తర్వాత ఆయన ఆ 4 నెలల్లోనే ఉద్యోగంకి వెళ్ళాడు. ఈ విషయం నేను ప్రతిసారి డైరెక్ట్ చెప్పాను. అప్పుడు సార్ నాకేం చెప్పాడంటే నువ్వు అందరికీ ధ్యానం చెప్పమని చెప్పాడు. అందుకని అప్పటి నుంచి నేను ఆగకుండా అక్కడి నుంచి ఇక్కడి వరకు నేను ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్తూనే ఉన్నాను. ఎందుకంటే ఆ ధ్యానం వల్లనే నేను ఈ స్థితికి మారాను అనేది ఇక్కడ నాకు అర్థమవుతుంది. కాబట్టి బాగా అర్థం చేసుకోండి. మనకు ప్రకృతికి అవకాశం ఇవ్వండి. మంచి కర్మలు మాత్రమే చేయండి, చెడు కర్మలు చేయకండి. దుష్కర్మల నుంచి సుకర్మకు రండి. అది దుష్కర్మలను వదలండి. ఎందుకు మీకోసం మీరు, ఎవరి కోసం వాళ్ళే. వేరే వాళ్ళు ఎవరు నిన్ను బాగు చేయరు. నిన్ను నువ్వే బాగు చేసుకోవాలి అనేది ప్రతిసారి చెప్పే విషయము. నా అనుభవపూర్వకంగా కూడా ఏంది, మనల్ని మనమే బాగు చేసుకోవాలి. మనని మనమే బాగు చేసుకోవడానికి మంచి అవకాశం ఇది. రూపాయి ఖర్చు లేకుండా మనని మనమే
బాగు చేసుకోవచ్చు. మన ఆరోగ్యం కావచ్చు, మనము అన్ని రకాల ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకు సాల్వ్ వస్తుంది అనేది ఇక్కడ నేను 100% చెప్పగలను. ఇంకా 100% కన్నా ఎక్కువ మనం ఏమి చెప్పడానికి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి. అద్భుతంగా మీ జీవితం ఆనందంగా మారుతుంది. ప్రతి ఒక్కరు కూడా మనం పైలోకాల నుంచి భూమి మీదకి ఆనందంగా జీవించడానికి వచ్చామనేది గుర్తుంచుకోండి. మరి భూమి మీదకి వచ్చినామంటే మనము ఈ ప్రకృతికి అవకాశం ఇవ్వండి. మన మన ఈ శరీరాన్ని బాగు చేయడానికి మనం ప్రకృతికి ఏదైతే ఇష్టమో అది చేయండి. ప్రకృతికి ఏదైతే ఇష్టమో అది చేయండి. ప్రకృతికి మంచి కర్మలు మాత్రమే చేయాలి. అందుకనే ప్రతిసారి మంచి అవకాశం ధ్యానం చెప్పండి. నీ అనుభవం చెప్పండి, జ్ఞానం చెప్పండి. అనుభవం చెప్పండి, ధ్యానం చెప్పండి. ప్రతి ఒక్కరు ధ్యానం చేసుకోమని చెప్పండి. శాకాహారిగా అని చెప్పండి. హింసాచోడో హంసాపకడో. ప్రతిసారి ఈ రెండే ప్రపంచ గురువు అయ్యాడు. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.